అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ చమన్ సింగ్. పురుషుల్లో అంగస్తంభన సమస్య అనేది ప్రధానంగా ఈ మధ్య ఎక్కువగా మనం చూస్తున్నటువంటి సమస్య. దీనికి కారణాలు చాలా రకాలుగా ఉన్నవి. ఒక్కొక్కరిలో ఒక్కొక్క కారణం కనపడుతూ ఉంటుంది మనకి. అంగస్తంభన సమస్య అనే దగ్గరకొచ్చేసరికి కొందరికి అసలు అంగస్తంభన అసలే జరగకపోవడము, లేదా ఒకవేళ అంగస్తంభన జరిగితే వితిన్ సెకండ్స్‌లో లేదా 1 ఆర్ 2 మినిట్స్‌లో అంగం మెత్తబడిపోవడము జరుగుతూ ఉంటాయి. దీనికి కారణాలు గనుక మనం చూసుకుంటే చాలా రకాల కారణాలుంటాయి. ఒకటేమో మీ హార్మోన్ల అసమతుల్యత కావచ్చు. అంటే టెస్టోస్టిరాన్ లాంటి హార్మోన్లు సరిగా పనిచేయకపోవడం కావచ్చు. లేదా మీలో ఉన్నటువంటి మానసిక ఒత్తిళ్ళు కావచ్చు. లేదా మీలో ఉన్నటువంటి కొన్ని భయాలు కావచ్చు. చిన్నప్పుడు మనసులో ఏర్పడినటువంటి కొన్ని సంఘటనలు కావచ్చు. రకరకాల కారణాలు ఇందుకు కారణమైతే దాంతో పాటుగా మీరు వాడుతున్న మందులు కూడా ఒక కారణం కావచ్చు. చాలా రోజులుగా మీరు డయాబెటిక్ ఉన్నా గానీ, లేకపోతే బీపీ ఉన్నా గానీ, కొలెస్ట్రాల్ ఉన్నా గానీ, లేకపోతే వేరే ఇతర రకాల జబ్బులున్నా గానీ, ఈ అంగస్తంభన సమస్యలు వచ్చేటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంది. కొందరిలో కోరికలు ఉంటాయి. శృంగార కోరికలు ఉంటాయి. కొన్ని శృంగార చిత్రాలను చూసినప్పుడు, లేదా వీడియోలు చూసినప్పుడు, లేదా స్త్రీలను చూసినప్పుడు శృంగార కోరిక కలుగుద్ది. కానీ అంగస్తంభన జరగదు. ఇంకో కొందరిలోను అసలు శృంగార కోరికలే జరగవు, అంగస్తంభన కూడా జరగదు. ఇట్లాంటి సమస్యలు కూడా ఉంటాయి. వీటన్నిటికి కారణం ఏందంటే హార్మోన్స్‌లో ఉన్నటువంటి కొన్ని ప్రాబ్లమ్స్. ఇంకొకటి ఏందంటే ఒకవేళ శృంగారం అనేటువంటి కోరికలు ఉన్నా గానీ, అంగస్తంభన జరగకపోవడానికి అంగంలో రక్త ప్రసరణ సరిగ్గా లేకపోవడం కూడా ఒక ముఖ్య కారణంగా మనం చెప్పుకోవచ్చు. అంగస్తంభన సమస్యల్లో అంగం పూర్తిగానే స్తంభించని వాళ్ళకి వేరే పద్ధతి. ఒకవేళ స్తంభిస్తే కొందరిలో తొందరగా మెత్తబడిపోతుందని చెప్పుకున్నాం కదా! అది వీర్యస్ఖలనం అయ్యి మెత్తబడుతుంది కొందరికి. కొందరికి వీర్యస్ఖలనం కాకుండానే మెత్తబడుతుంది. కొందరికి అంగస్తంభన అయ్యి కాకుండానే అంటే సగం సగంగా అంగస్తంభన జరుగుతున్నప్పుడే వీర్యస్ఖలనం జరిగిపోతూ ఉంటుంది. దీనికి అన్నిటికీ కూడా హార్మోన్ల కారణము. ఇంకోటి పెనిస్‌లో ఉన్నటువంటి కొన్ని రకాల ప్రాబ్లమ్స్, పెనిస్‌లో జరిగేటువంటి రక్త ప్రసరణలో వచ్చేటువంటి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటవి. ఓవర్ ఎక్సైట్‌మెంట్ వల్ల కూడా అది తొందరగా ఎజాక్యులేషన్ అయిపోయి అంగస్తంభన సమస్య ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. మళ్ళీ వెంటనే అంగస్తంభన జరగదు ఎజాక్యులేషన్ అయిపోయిన తర్వాత. ఎప్పుడైతే ఈ అంగస్తంభన సమస్య వచ్చిందో దంపతులిద్దరు కూడా నిజానికి కూర్చొని ఆలోచించి చర్చించుకోవాల్సిన విషయం. కానీ చాలామంది దంపతుల మధ్యలో దీనికి సంబంధించినటువంటి గొడవలకు దారితీసి, అనవసరమైనటువంటి మనస్పర్ధలకు దారితీసి అవి సంసార జీవితాన్ని విచ్ఛిన్నం చేసే దిశగా వెళ్తున్నవి. ఇది తప్పు. ఎవరైనా దంపతులు ఇట్లాంటి సమస్య ఉన్నప్పుడు ఖచ్చితంగా మీ శ్రేయోభిలాషులతో, మీ స్నేహితులతో చర్చించండి. మీ డాక్టర్ గారితో చర్చించండి. డాక్టర్ గారు సరైన దీనికి దాని పరిష్కారం ఇవ్వగలరు. కాబట్టి మీరు చర్చించడం, దీన్ని మొహమాటం లేకుండా, దాచుకోకుండా చర్చించడం అవసరమే. చాలామందికి హార్మోన్ల సమస్యతో పాటుగా కొన్ని రకాల జబ్బులు, కొన్ని రకాల మందులు వాడడం వల్ల ఈ సమస్య వస్తే, ఇంకొంతమందిలో ఆ సమస్య ఉన్నదనేటువంటి ఒక ఫీలింగ్ వల్ల వీళ్ళు ఇంకా ఎక్కువగా ఆ సమస్యను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉంటుంది. అంటే ఎప్పుడైతే కొద్దిగా ఒక్కోసారి అంగస్తంభన జరగకపోవడానికి అనేక కారణాలుంటాయి. ఆ రోజు మీరు మీ జీవితంలో జరిగినటువంటి ఒత్తిళ్ళు కావచ్చు, లేకపోతే ఇతరత్ర కారణాలు కావచ్చు, ఇవన్నీ ఏవైనా కావచ్చు. అంగస్తంభన ఏదో ఒక రోజు, 2 రోజులు జరిగినంత మాత్రాన దాన్ని మనసులో పెట్టుకొని ఫీల్ అయిపోయి నాకేదో జరిగిపోయిందనే ఫీలింగ్ ఇంకా ఎక్కువగా అంగస్తంభనకు గురి చేసేటువంటి అవకాశం ఉంది. ఇంకొకటి ఏంటంటే ఒకరినొకరు అవమానపరచుకోకుండా ఉండడం. అంగస్తంభన జరిగినప్పుడు అవమానపరచడం వల్ల ఆ ప్రాబ్లమ్ ఇంకా ఎక్కువ అవకాశం ఉంటుంది పురుషులలో. కాబట్టి ఆ అవమానకరమైన మాటలు మాట్లాడుకోవడము, అసహించుకోవడము ఇట్లాంటివి చేయకుండా ఉంటే మంచిది. దంపతులిద్దరు కూడా అలవాట్లు కూడా దీంట్లో ముఖ్య పాత్ర ఉంటవి. మీరు ఎక్కువ రోజులుగా ఆల్కహాల్ తీసుకుంటున్నారనుకోండి, డైలీ ఆల్కహాల్ తీసుకునే వాళ్ళలో అంగస్తంభన సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఎక్కువగా పొగ తాగే వాళ్ళలో అంగస్తంభన సమస్యలు వచ్చేసేటువంటి అవకాశములు ఉన్నవి. కాబట్టి అలవాట్లు కూడా దీన్ని మనము ప్రధానంగా దృష్టిలో పెట్టుకోవాలి. కొందరు అదే పనిగా జలుబుకు మందులు వాడుతూ ఉంటారు. అవి కొంత మీకు సెడేషన్ మందులుంటవి. ఆ సెడేషన్ మందులు కొన్ని రకాల మానసికమైన సమస్యలకు మందులు వాడుతూ ఉంటారు. మానసిక సమస్యల్లో మందులు వాడేటివన్నీ కూడా మీకు సెడేషన్ ఇస్తవి, మత్తును కలిగిస్తాయి. కాబట్టి అందులో కూడా మీకు లైంగికపరమైనటువంటి సమస్యలు, అంగస్తంభన సమస్యలు వచ్చే అవకాశం ఉన్నది. ఇట్లాంటి సమస్యలు వచ్చినప్పుడు దాన్ని బెంబేలెత్తకుండా, బెదిరిపోకుండా, భయపడకుండా మీ సమస్యను మీరు డాక్టర్ గారితో
ఆహ్, చర్చించి పరిష్కరించుకోవచ్చు. దీనికి అద్భుతమైన మందులున్నవి. కొంత కౌన్సెలింగ్ అవసరమవుతుంది. కొంత మందులు అవసరమవుతుంది. ఆ మందులు మేమైతే ఎక్కువగా మొక్కల నుండి తీసినటువంటి స్పాథరిక్ ఎసెన్స్‌ని వాడతాము. ఈ స్పాథరిక్ ఎసెన్స్‌ని మీ ప్రాబ్లమ్‌ని బట్టి అంటే మీకు అంగస్తంభనకు సంబంధించిన ఏ సమస్య మిమ్మల్ని అంగస్తంభనకు దారితీసింది? ఏ మానసిక ఒత్తిడి ఉందా మీకు? మీరు వాడుతున్న మందుల వల్ల ఈ అంగస్తంభన సమస్య వచ్చిందా? లేకపోతే మీకున్నటువంటి ఆహార అలవాట్ల వల్ల వస్తున్నదా? మీరు ఆల్కహాల్ వాడుతున్నారా? స్మోకింగ్ చేస్తున్నారా? ఇవన్నీ కూడా మేము మీ కేస్ హిస్టరీ తీసుకున్న తర్వాత దానికి ఏ మందు మీకు తయారు చేయాలనేది ఆ ట్రీట్మెంట్ మేము ఇస్తా ఉంటాం. జనరల్‌గా మేము ఒక్కొక్క మందు ఇప్పుడు సపోజ్ ఇది డబ్ల్యూ అనే ఒక మెడిసిన్ ఉంటుంది. వైటెలక్సిటీ అనే ఒక మెడిసిన్ ఉంటుంది. వైటెలక్సిటీ ఏం చేస్తది అంటే ఇందులో ఒక 13 నుంచి దాదాపు 19 దాకా ప్లాంట్స్ ఉంటాయి. మొక్కలుంటవి. ఈ మొక్కల్ని అన్నింటినీ స్పాథరికేషన్ చేసేసి ఒక మెడిసిన్ తయారు చేస్తాం. ఈ ఒక మెడిసిన్‌ని మేము ఈ డబ్ల్యూఈని వైటెలక్సిటీని మేము ఒక 20% అట్లా తీసుకుంటాము. డబ్ల్యూ ఒకసారి తీసుకున్నామంటే మళ్ళీ వెనీరియో 1 అనే ఒక మెడిసిన్ ఉంటుంది. ఈ వెనీరియో 1ని కొంత పర్సెంటేజ్ తీసుకుంటాము. అట్లాగా ఒక 5, 6 బాటిల్స్ అంటే దాదాపుగా మేము ఒక బాటిల్ 30 ml బాటిల్ మీకు ఇస్తున్నాము అనంటే ఇందులో దాదాపు 20 నుండి 30 వనమూలికలు కలిసి ఉంటవి. ఆ వనమూలికలు కూడా మీకు ఎట్లాంటి సైడ్ ఎఫెక్ట్ లేనివి, పాయిజన్ ప్లాంట్స్ కానివి, ఎట్లాంటి కెమికల్స్ లేనివి. అంటే మీరు తీసుకుంటున్న ఆహారం అంతా సులభంగా మీరు ఈ మందుల్ని సేవించొచ్చు. ఈ మందుని మీరు ఏం లేదు ఒక 10 డ్రాప్స్ హాఫ్ కప్ ఆఫ్ వాటర్‌లో కలుపుకొని తాగాలి. ఇట్లాంటివి మీకు 2 లేదా 3 బాటిల్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇది ఒక ప్రొడక్ట్ కాదు. అంటే ఆ ప్రొడక్ట్ పేరుతోని మేము ఇస్తే ఆ ప్రొడక్ట్‌ని అందరూ వాడి ఎవరైనా ఆ సమస్యను పరిష్కరించుకోవచ్చు అనేది తప్పు. ఎందుకనంటే మీ సమస్యను బట్టే మందు మేము తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది. మీకు ఏ సమస్య ఉన్నది? మీకు హార్మోన్‌ల ఉధృతి తగ్గింది, లేకపోతే ఆల్కహాల్ వల్ల ఇదైతుంది, లేదా మీ పెనిస్‌లో బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా ఉండట్లేదు, లేదా మీ బ్రెయిన్ మీద పడే ఒత్తిడి వల్ల మీ నరాల వ్యవస్థ వీక్ అయిపోయి అక్కడ అంగస్తంభన జరగకపోవడానికి కారణమైతే ఈ కారణాలలో ఏ కారణమో తెలుసుకొని ఆ కారణానికి తగినటువంటి మందు ఇవ్వాల్సి ఉంటుంది. ఇది ఎలక్ట్రో హోమియోపతి మందు అంటాము. ఇది కొత్తగా వచ్చినటువంటి ఒక సిస్టమ్. ఎలక్ట్రో హోమియోపతి అనేది కంప్లీట్‌గా ప్లాంట్స్ నుండి మొక్కల నుండి తీసేటువంటి మెడిసిన్. అట్లాగే హోమియోపతి అనేది మొక్కలు వాడతారు, మెటల్స్ వాడతారు, అందులో ఇంకా రకరకాలైనటువంటి ఇవి వాడతారు హోమియోపతిలో. కానీ ఇందులో మేము ఎక్కువగా మొక్కలే వాడతాము. 99% నాన్ పాయిజన్ మొక్కలే వాడతాం. కాబట్టి దీంట్లో ఎట్లాంటి సైడ్ ఎఫెక్ట్ వచ్చే అవకాశం లేదు. అయితే మొక్కలు మరి ఆయుర్వేదంలో కూడా వాడతారు కదా, సిద్ధలో కూడా వాడతారు కదా, యునానిలో కూడా వాడతారు కదా, హోమియోపతిలో కూడా వాడతారు కదా, మరి మేము కూడా వాడుతున్నాం కదా, అన్ని మొక్కలే కదా, ఇందులో వైద్యంలో ఉన్నటువంటి డిఫరెంట్ ఏంటిది అనేటువంటి ఒక అనుమానం చాలామందికి వస్తూ ఉంటుంది. ఒక విషయం ఏంటంటే ఒక మొక్కను ఏ ప్రాసెస్ ద్వారా అది తయారు చేస్తున్నారనే దాని మీద ఆ మెడిసిన్ సిస్టమ్ మారిపోతూ ఉంటుంది. హోమియోపతి వాళ్ళు ఒక మొక్కను తీసుకొని వాళ్ళు వేరే ఒక పద్ధతిలో తయారు చేస్తారు. ఆయుర్వేద వాళ్ళు అదే మొక్కను తీసుకొని వేరే పద్ధతులు తయారు చేస్తారు. మేము అదే మొక్కను తీసుకొని వేరే పద్ధతిలో తయారు చేస్తాం. అయితే మేము కొన్ని వాడే మొక్కలు వాళ్ళు వాడకపోవచ్చు, వాళ్ళు వాడే మొక్కలు మేము వాడకపోవచ్చు, లేదా మేము కలిపి వాడే మొక్కలు కూడా ఉండొచ్చు. కానీ ఎప్పుడైతే ప్రాసెస్ చేసేటువంటి సిస్టమ్‌లు అంటే మేము కొహబేషన్ అనేటువంటి ఒక మెథడ్ ద్వారా స్పాథరిక్ ఎసెన్స్ అనేటువంటి ఒక ఎసెన్స్‌ని తీస్తాము. స్పాథరిక్ ఎసెన్స్ అనేది ఏంటంటే బాగా సూక్ష్మ మోతాదులో తీసేది. ఈ టెక్నాలజీ, ఈ సైన్స్ ఒక ఎలక్ట్రో హోమియోపతికి మాత్రమే ఉన్నది. అంగస్తంభన సమస్యలకు సంబంధించినంత వరకు ఎవరైనా ఈ మందు వాడాలని అనుకుంటే మీరు కింద మేము స్క్రీన్ పైన ఇచ్చినటువంటి నంబర్‌కు ఫోన్ చేసి మీ సమస్యను క్షుణ్ణంగా చెప్పండి, చర్చించండి. మీకు ఏ సమస్య ఉన్నదో మేము చెప్పండి. దానికి మేము కూడా కొన్ని ప్రశ్నలు అడుగుతాం. ఆ ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పండి. అప్పుడు మీకు కావాల్సినటువంటి మెడిసిన్‌ని మేము తయారు చేసి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇది ప్రొడక్ట్ కాదు. ఒక ప్రొడక్ట్ ఇది పలానా ప్రొడక్ట్ పలానా దగ్గర దొరుకుతుంటే అందరూ వాడుకోవడానికి వీలు ఉన్నటువంటి ప్రొడక్ట్ కాదు. ఎందుకంటే మీకున్న ప్రాబ్లంను బట్టి మీకోసమే ప్రత్యేకంగా తయారు చేయవలసినటువంటి మందు. కాబట్టి మీకున్న ప్రాబ్లం చెప్తే ఈ మందు తయారవుతుంది. లేదు మీరు ఇక్కడ వచ్చి ట్రీట్మెంట్ తీసుకోవాలనుకుంటే ఇది హైదరాబాద్ కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్ రోడ్ నంబర్ 4లో ఉన్నటువంటి ఒక మా క్లినిక్‌కు మీరు రాగలిగితే ఇక్కడ మీరు క్షుణ్ణంగా మాతో చర్చించేసి మీ సమస్యకు పరిష్కారాన్ని పొందే అవకాశం మా క్లినిక్‌లో ఉంటుంది.